వాక్యంలోనికి వెళదాం. యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు చెప్పిన ఒక మంచి మాటను చదువుకొని ముందుకు వెళదాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తు వారు ఏమని ఆదేశం సంఘానికి ఇస్తున్నారు, తన శిష్య గణానికి అందిస్తున్నారో మనం విందాం. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అంటున్నాడు. చూడండి, ఎక్కడ చెప్పాలట? నేను చీకటిలో మీతో చెప్పునది వెలుగులో ప్రకటించాలి. మీరు చెవిలో అంటే నేను మెల్లగా మీకు నేర్పించినది, మీకు ప్రకటించినది మేడల మీద ప్రకటించండి అంటున్నాడు. చూడండి, మేడల మీద ప్రకటించాలా? మేడ అని ఎందుకన్నాడు? ఏమండి, మేడ అనటంలో ఉద్దేశం ఏంటి? దేనికన్నాడు మేడ అని? ఎత్తు ప్రదేశం అని. ఏమండి, శిష్యులు మేడగదులు కదా కూర్చున్నారు ఆ రోజు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి భూమి మీదికి రాక మేడగదిలో జరిగింది అది. అంటే అందరూ కూడా ఆ మేడపైకి తమ కళ్ళు ఎత్తి చూశారు. ఎత్తు ప్రదేశము గనుక అక్కడ ఏది మాట్లాడినా అందరికీ వినబడుతుంది, అందరికీ తెలుస్తుంది. ఏమండి, అందుకోసం ఎక్కడ చెప్పమంటున్నాడు? మళ్ళా చదవండి ఆ మాట. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. ప్రపంచానికి తెలియాలి నా మాట. నేను మీకు ఇచ్చిన సందేశం మీ వరకే పరిమితం కాకూడదు. మీతో ఏదైతే చెప్పానో అది మీరు ఏం చేయాలి? మేడల మీద ప్రకటించండి. ఎత్తు ప్రదేశాల్లో ప్రకటించటం ద్వారా వ్యాప్తి చెందాలి అని. మీకు అందరికి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ టవర్స్ మీకు తెలుసు. ఈరోజు మనం వాడుతున్న మొబైల్స్ సిమ్ టవర్స్ అంటారు వాటిని. ఈ టవర్స్ ఎక్కడుంటాయి చెప్పండి? క్రిందన పెట్టరండి ఎప్పుడును, ఎత్తైన ప్రదేశాలు. ఎందుకు? సిగ్నల్స్ అందరికీ తరంగాలు, శబ్ద తరంగాలు అందాలి కనుక ఎక్కడో మీరు మీ గదిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఒకరికి కాల్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆ కాల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ముందు టవర్కి వెళ్తుంది. ఆ దగ్గరలో ఉన్న టవర్, సెల్ టవర్. ఆ టవర్ లోన్ ఉండదండి, బయట ఎత్తైన బిల్డింగ్స్ పైన, కొండల పైన, ఎలివేటెడ్ ప్రాంతాల్లో ఉంటాయి అవి. అంటే ఎక్కడో మీరు గదిలో కూర్చొని దిగువ భాగం నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే మొదట ఆ సమాచారం ఎత్తైన టవర్కి వెళ్ళి అక్కడ నుంచి అది ఇంటర్నేషనల్ కాలా లేదంటే స్టేట్ కాలా, ఏమంటే ఇతర రాష్ట్రానికా ఇతర దేశానికా వెళ్ళిపోతుంది అది. అంటే రీచ్ అవ్వాలి, మన మాట రీచ్ అవ్వాలి కనుక ఎత్తు ప్రదేశానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అదే చెప్పాడండి. నేను మీకు కష్టపడి 3.5 సంవత్సరాలు నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చాను, విద్యను నేర్పించాను మీకు. మీరు నా దగ్గర నేర్చుకున్న మాటలను మీకున్న బాధ్యత ఏంటో తెలుసా? మిద్దెల మీద ప్రకటించాలి, మేడల మీద ప్రకటించాలి. ఇంకేమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి, అది మీ అందరికీ తెలిసిన మాట. సర్వలోకమునకు సువార్త ప్రకటన. ప్రకటన అంటే ఏంటి? అందరికీ తెలియటం. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఒక దేవదూత ఆకాశం మధ్యమున ఎగురుతుందట. ఏం పట్టుకొని ఎగురుతుంది అది? యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి దేవుడు వినిపించాలి అనుకున్న సువార్త
రాజ్య సువార్త. ఆ ప్రకటనను పట్టుకొని 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. మరి ఒక దూతను నేను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనము ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు ప్రకటన జరగాలి. ప్రకటన నిత్య సువార్త అంటున్నాడు చూడండి. సువార్త ఎప్పుడు ఉండాలి? నిత్యము. ఆకాశ మధ్యమున, ఆకాశం ఎక్కడుంది? ఎత్తు కదా, పైన. ఆకాశ మధ్యమున ఎగురుతూ అది ఏం చేస్తుంది? సువార్త ప్రకటన కోసం చెబుతుంది. నిత్య సువార్తను గూర్చిన సమాచారం. మరి మీరెవరు? సంఘముల దూతలు. ఏమంటే దేవదూతకు అప్పచెప్పాడే మీ పని? మేము ఆకాశ మధ్యాన్ని ఎగరవలసిన పని లేదు, మాకు రెక్కలు లేవు, మేము ప్రకటించలేము అనుకుంటున్నారేమో. వీరెవరని ఎవరైనా అడిగితే పౌలు అంటాడు, ఎవరంటాడో తెలుసా అండి? కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటాడు, వీరెవరు? ఈ సహోదరులు, మీ దగ్గరగా పంపబడిన ఈ సహోదరులు ఎవరు అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎవరని మీరు చెప్పాలో తెలుసా? చెప్తున్నాడు చూడండి. ఎవరని చెప్పమంటున్నాడో నిజంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘమున 2వ పత్రిక 8వ అధ్యాయం. థ్యాంక్ యూ. 23వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరు వీరు? వీరెవరని తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడ అతను నా పాలివాడును. పాలివాడు అంటే నేను చేస్తున్న సువార్తలో నాతో పాటు పాలివాడుగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల, వీళ్ళంతా ఎవరు? ఈ సహోదరులందరూ ఎవరు అని అడిగిన ఎడల, వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను అంటున్నాడు చూడండి. అంటే మీరు కూడా దూతలేనా? ఎస్, ఏంజల్స్. ఏంజల్ అంటే ఏంటంటే ప్రకటించేది, దూత, పంపబడినది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల గర్భాల గుండా భూమి మీదకి ఎందుకు పంపబడ్డారో తెలుసా? ఇదిగో ఈ రాజ్య సువార్త ప్రకటన కోసమే. మీరు ప్రకటింపబడిన దూతలు, ప్రకటించాల్సిన దూతలు, పంపబడిన దూతలు. ఎవరని మిమ్మల్ని అడిగితే ఎవరనుకుంటున్నారు మీరు? ఏంజల్స్. దేవుని దూతలం మనం. ఆ దూత ఏం చేస్తుంది? రూపకాలంకారంగా చెప్పాడు అక్కడ. నిత్య సువార్తను పట్టుకొని ఆకాశంలో ఎగురుతుందట. ప్రకటన. మరి సంఘముగా, క్రీస్తు యొక్క శరీరములో భాగాలుగా ఉన్న మనకే బాధ్యత లేదా? ఉంది. ఏంటి ఆ బాధ్యత? మీరు నమ్మిన మీ శిరస్సైన మీ క్రీస్తుని ఘనపరిచి ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటది? దట్ ఈజ్ ఈస్టర్. ఏమండి? మరణాన్ని జయించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ధీరుడు ఎవరున్నారు? మరణాన్ని గెలిచి లేచిన ధీరుడు ఎవడున్నాడండి? అందరూ చనిపోయిన వాళ్లే. కానీ మృత్యువుని కబళించగలిగే సమర్థత, మృత్యువుని జయించగలిగిన ఆధిక్యత ఎవరికుంది? అందుకే అధీకృత అన్నామండి పేర్లు. ఆయన అధీకృత అంటే ఎస్, సూపర్. ఆయన గొప్పతనం, ఆయన మరణాన్ని సమాధిని గెలిచి లేవటంలో ఆయన సాధించిన గొప్పతనం, ఘనత ఆయన ఒక్కడికే దక్కింది. ఆయనే మీకు శిరస్సుగా ఉన్నాడు, సంఘం అనే మనకు శిరస్సుగా ఉన్నాడు. అంటే ఏ శరీరానికైనా కీర్తి వచ్చేది శిరస్సు బట్టే కదా. ఎవరిని చూసి మీరు దండం పెడతారు? ఎవరిని చూసి మీరు దండ వేస్తారు? ఎవరిని చూసి మీరు ప్రణమిల్లుతారు చెప్పండి? వ్యక్తిని చూసి కదా. వ్యక్తికి ఉన్న
ఫేస్ వాల్యూ అంటారు దాన్ని, ముఖానికి ఉన్న గుర్తింపు. మరి ఈరోజు సంఘముగా, విశ్వవ్యాప్తముగా ఉన్న సంఘాలుగా ఉన్న మనకున్న గుర్తింపు ఎవరు చెప్పండి? ఎవరా గుర్తింపు? హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఒక్కడే. సంఘానికి శిరస్సుగా దేవుడు నియమించాడట ఆయన్ని. అంటే మనకి ఎంత కీర్తి, ఎంత ఖ్యాతి, ఎంత ఘనత. ఏమండి, మనది బ్రాహ్మణ సంఘం కాదు, రజకుల సంఘం కాదు. ఇలా రకరకాల వృత్తులను చేపట్టిన వాళ్ళు వాళ్ళ వృత్తులను బట్టి, కులాలను బట్టి సంఘాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి సంఘం కాదు మనది. కులము లేనిది, మతము లేనిది, ప్రాంతము లేనిది, భాష లేనిది, ఏమండి, విశ్వవ్యాప్తమైన సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తు ఖ్యాతిది. ఆయననే దేవుడు మనకు హెడ్గా నియమించాడు. సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియామకం చేశాడు దేవుడు. అంటే మనమంతా అతిశయించాల్సింది ఎవరి కొరకు అతిశయించాలి? ఎవరిని బట్టి అతిశయించాలి? ఆ క్రీస్తుని బట్టి కదా. మరి ఆ క్రీస్తు సాధించిన ఘనకార్యాలు, ఆ క్రీస్తు చేసిన గొప్ప పనులు, త్యాగాలు ఎవరు చెప్పాలి? ఏమండి, ఈ శరీరాన్ని గూర్చి మాట్లాడాలి అంటే, ఈ శరీరాన్ని పొగడాలి అంటే శిరస్సును బట్టి పొగడాలి. మరి సంఘానికి ఈరోజు ఘనత రావాలి అంటే ఎవరిని ఘనపరచాలి? మీరంతా శుభ శుక్రవారం వస్తుంది కనుక సమాధులకు వెళ్ళటము, లేదా ఆదివారం పునరుద్ధాన ఆదివారం వచ్చింది కనుక ఆలయాలకు వెళ్ళటము మాత్రమే చేస్తే సరిపోతుందా? వెళ్ళండి, తప్పులేదు. కానీ మీరు ఆరాధనలకు వెళ్ళి వచ్చినంత మాత్రాన, శుభ శుక్రవారము పునరుద్ధాన ఆదివారం నాడు సంఘాలకు వెళ్ళి వచ్చినంత మాత్రాన సరిపోదు. దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంకా కావాలి. ఏంటి? ఏమండి, మన పాటని ఇంగ్లీష్లో ఎందుకు దించాలి అనుకున్నాను? విశ్వవ్యాప్తం కావాలి. ఎందుకంటే ఈ పాట ఇంగ్లీష్లో ఉంటే, ఏమంటే అది ఇంగ్లీష్ పాట అయినా ఎలా ఉందో ఇప్పుడు మీరు విన్నారు. వాళ్ళతో పాడించాను, దానికి సంబంధించిన లిరిక్స్ కూడా కిందన వేయించాను. కారణం, చదవాలి. అది ప్రపంచ భాష. అందుకే తొలిసారిగా క్రైస్ట్ చర్చ్, మీరే, మనమే తొలిసారిగా క్రీస్తు ఘనతను చాటే ఒక విశ్వవ్యాప్తమయ్యే పాట ఇంగ్లీష్లో మొట్టమొదటిసారిగా BOUI చరిత్రలో ఇంగ్లీష్ సాంగ్ లాంచ్ అయింది. డెబ్యూ అంటారు దాన్ని, డెబ్యూ. ఎందుకంటే 2027లో రాబోతుంది 25th ఆల్బమ్. ఇంకా పాటలు అంటారా? ముందే చెప్తున్నాను, జాన్సన్ గారు ఏమన్నారు? నా పాటలు సూపర్. కనుక నేనంటున్నాను సూపర్ అండ్ డూపర్. ఊరకనే గొప్పగా మనం చెప్పుకునేది కాదు. ఏదో ఒక చెత్త పాట వేసి, ఏమండి, ఒక వినసొంపుగా లేని పాట వేసి, ఓ నా పాటలు గొప్పవి అని అనుకుంటే మనల్ని మనమే పొగుడుకున్నట్టుంటుంది. ఇది మనలను మనం పొగుడుకోవడానికి చేసుకున్నవి కావు. యావత్తు సంఘానికి శిరస్సుగా ఉన్న ఎన్ని సంఘాలు, శిరస్సును హత్తుకుని ఉన్న సంఘాలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని జిల్లాల్లో? ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు. ఈ సార్వత్రిక సంఘాన్ని హత్తుకుని ఉన్న క్రైస్ట్ చర్చెస్, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తిలకిస్తున్నారు. వాళ్ళందరికీ శిరస్సు, మనందరికీ శిరస్సు ఎవరు? ఒక్క యేసుక్రీస్తు అనే శిరస్సు. ఆయన జగద్విదితమైన వ్యక్తి, ఊరు పేరు లేని వ్యక్తి కాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం పరిచయం చేయాలి. ఎలా? లోకం ఎలాగో అనుకుంటుంది, కానీ నువ్వు చూపించాలి కదా. ఒక సినిమా డైరెక్టర్ హీరోని ఎలా చూపించాలి అనుకుంటాడో వాడు ముందు ఊహించుకుంటాడు, ఇలాగ ఎలివేషన్ ఇవ్వాలి వీడికని. వచ్చే ముందు గాలి రావడం, ధూళి లేచిపోవటం, వడగళ్ళు, పిడుగులు, ఏమండి, సముద్రం పొంగిపోతుంటే అప్పుడు దిగుతాడండి, కాళ్ళు పెడతాడు.
అందుకే నేను కూడా 30 సెకండ్స్ ప్రోమోలో యేసుప్రభు ఇలాగ అడుగు పెట్టగానే దుమ్ము లేస్తుంది కింద నుంచి. హీరోలకు చూపించడం కాదు, ఏమంటే వాళ్ళంతా డబ్బులు తీసుకొని నటించారు. దే ఆర్ నాట్ రియల్ హీరోస్. తెర మీద హీరోలుగా కనబడి ప్రపంచంలో జీరోలుగా ఉన్న దొంగలు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాట్ రియల్ హీరోస్. ఆల్ హీరోస్ ఆర్ నాట్ రియల్. బయట విలన్లుగా ఉంటారు వాళ్ళు. కుటుంబాలుగా విలన్లుగా, పార్టీలుగా విలన్లుగా, నాయకత్వానికి విలన్లుగా, ప్రజలకు విలన్లుగా కనబడేవాళ్ళు. యేసు అలాంటోడు కాడు కదా. నా యేసు, మన యేసు అలాంటి వాడు కాడు కదా. మరి ఆయనను గురించి గొప్పగా చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. జై కొట్టు అంటే చెయ్యి జై కొట్టాలి అంటే ఆ శిరస్సు క్రింద అవయవం అయిన ఒక చెయ్యి లేవాలి పైకి. ఏమని? జై. ఇలా ఎన్ని చేతులు లేవాలి? ప్రపంచవ్యాప్తముగా నన్ను అడుగుతండి, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు సంఘపరమైన భేదాలు లేకుండా, డినామినేషన్ పరమైన భేదాలు లేకుండా, ప్రాంతీయపరమైన భేదాలు లేకుండా ప్రతి ఒక్కడూ కొట్టాలి జై యేసుకి. కొడుతున్నారు, కొట్టాలి. అందుకే ఈ పాట అందరి కోసం. ఒకవేళ ఏమండి బిఓఈఓఈ వాళ్ళు మా పేర్లు ఫోటోలు ముందు తీసేయాలనుకుంటే తీసేసి పాట మాత్రం కేవలం వేయండి, పర్వాలేదు. ఇతర సంఘాల వాళ్ళు నేను అభ్యర్థిస్తున్నాను. ఏమని? మా పేర్లు కనబడవలసిన పని లేదు. మధ్యలో పాటలో ఎక్కడ మా పేర్లు మా ఫోటోలు రావు, ముందే వస్తాయి. కావలస్తాయి డిలీట్ చేసేసి ఎడిట్ చేసేసి యేసును గూర్చిన ఈ పాట అందరికీ వినిపించండి. ఎందుకంటే ఈ దేశంలో ఒక మతమౌఢ్యం రగులుకుంటుంది. ఎవరెవరికో జై కొట్టాలని ప్రలోభ పెడుతుంది. ఎవరెవరినో మనం కీర్తించాలి అని రెచ్చగొడుతుంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారిని గూర్చి, నీవు నమ్మిన రక్షకుని గూర్చి, నీకోసం ప్రాణం పెట్టిన రక్షకుని గూర్చి చెప్పే బాధ్యత ఎవరిది? మనందరిది. అందుకే ఆ రోజే చెప్పాడు, నేను మీతో చెవిలో ఏదైతే చెబుతున్నానో మిద్దెల మీదకి వెళ్ళి ప్రకటించండి, మేడల మీదకి వెళ్ళి చెప్పండి. ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరత ఎందుకో తెలుసా అండి? బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒక మాట చెప్పారండి. యేసుక్రీస్తుకు ముందుగా వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చి ఆయన ఒక మాట అన్నాడండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని మొదలు పెట్టాడండి ఆయన. పరలోక రాజ్యమా? పరలోకం అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటాం కదండి. ఈ లోకానికి కాక అతీతంగా ఎక్కడో మరొక లోకంగా ఉంటుంది అనుకుంటున్నాం కదా. ఏమన్నారు ఆయన? చూద్దాం. మత్తయి సువార్త 3వ మొదటి వచనం. మత్తయి సువార్త 3వ మొదటి వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, వచ్చేసిన దగ్గరికి సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యం వస్తుందా? ఎక్కడికి వస్తుంది? పరలోక రాజ్యం వస్తుందా? మనం పరలోకానికి వెళ్ళటమా, పరలోక రాజ్యం మన దగ్గరికి రావటమా? ఏమండి, సర్వసాధారణంగా మనమేమనుకుంటాం, మనమందరం పరలోకానికి వెళ్ళాలి అండి అనుకుంటాం. కానీ పరలోక రాజ్యమే మన దగ్గరికి వస్తుంది. అదే యోహాను గారు చెప్పారు. ఇంతకీ ఎవరా పరలోక రాజ్యం? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే తండ్రిని తెలుసుకోవాలి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అంటే ఎవరు? తండ్రి కోసం చెప్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును తండ్రి, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, ఇద్దరిని తెలుసుకోవటమే నిత్య జీవము. తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. తండ్రిని కుమారుని అంగీకరించటమే నిత్య జీవము చెబుతున్నాడు ఆయన. అంటే యేసులో నిత్య జీవం ఉందా? యేసులో పరలోకం ఉందా? ఉందని పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. చూడండి ఏమని వ్రాయించాడు. మొదటి యోహాను పత్రిక, ఆ యోహాను సువార్త రాసినదే రచయిత. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. మనము దేవుని సంబంధులమనియు
లోకమంతయు దుష్టుని యందున్నదని మనం సత్యం మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెను. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. సన్ ఆఫ్ గాడ్ ఎవరు? జీసస్, యేసుక్రీస్తు వారు ఏమండి వచ్చి మనకి వివేకం అనుగ్రహించి ఉన్నాడు. వివేకం, జ్ఞానము లేని మనకు వివేకాన్ని ఇచ్చాడండి ఆయన. 20వ వచనం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన కాదు, ఆయనే, వన్ అండ్ ఓన్లీ ఆయనే, ఆయన మాత్రమే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారిని? ఆయనే ట్రూ గాడ్ ఏమండి అండ్ హెవెన్. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవం. యేసుక్రీస్తు వారు నిత్య జీవమా? అందుకే యోహాను గారు ప్రకటించారు, పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఏమండి, పరలోక రాజ్యం మన దగ్గరకు వచ్చింది. ఆయన రాకపోతే మనం ఎవరైనా పరలోకానికి అర్హత సాధించగలమా? నెవర్. యేసు భూమి మీదికి రాకుండా ఎవ్వరూ పరలోకానికి అర్హత సాధించలేరు. ఎందుకంటే ఆయన ద్వారానే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి చేర్చే మార్గమితడే అన్నామండి. పరలోకానికి చేర్చే మార్గమితడే. చాలా అతను గూర్చి వర్ణించి పల్లవిలో మీరు వినే ఉంటారు కదా, మరలా వేస్తానండి విందురు గాని. ఏమండి, ఆయనే పరలోకానికి చేర్చే మార్గం అంటే నిత్య జీవం. నువ్వు ఆయన మాట విన్నావా? నువ్వు నిత్య జీవానికి వారసుడవు, వారసురాలివి. ఆయన మాట పాటిస్తావా? అయితే నువ్వు పరలోకానికి తప్పకుండా వెళ్ళి తీరుతావు. గ్రాంటెడ్. కుమారుని యందు విశ్వాసముంచువాడే అని కూడా చెప్పాడు చూడండి ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఈ రోజు సమాజానికి నిత్య జీవం రావాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి చెప్పండి? కుమారుని యందు. ఎవరా కుమారుడు? జీసస్. క్రీస్తునందు వాళ్ళు విశ్వాసం ఉంచాలి. మరి విశ్వాసం ఉంచాలి అంటే ఆ క్రీస్తును ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళాలా వద్దా? తీసుకువెళ్ళాలండి. ఎవరు తీసుకువెళ్ళాలి? మీరే, మనమే. మనందరం నిత్య జీవాన్ని, పరలోకాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నాం. సువార్తల ద్వారా, వాక్య ప్రకటనల ద్వారా, ఇదిగో ఇలాంటి పాటల ద్వారా నిత్య జీవాన్ని ప్రజలకు అందిస్తున్నాం. తీసుకోండి. హెవెన్, పరలోకం కావాలా? పరలోకం కావాలా మీకు? దిగి వచ్చింది పరలోకం. మనిషిని సమీపించింది పరలోకం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. మరి సమాజం నిత్యాగ్ని దండనకు జారిపోకుండా ఉండాలి అంటే నిత్య జీవాన్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి కదండి, వాళ్ళకి అందించాలి కదండి. అందించమనే కదండి ఆయన చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి. మరి మీరు వెళ్ళగలుగుతున్నారా? ఏమండి, ఎక్కడో యూరోప్ దేశాలు, వెస్టర్న్ కంట్రీస్, ఇతర ఆసియా దేశాలు మీరందరూ వెళ్ళలేరు కదండి. ఎక్కడికి వెళ్ళగలరు మీరు? వీసాలు కావాలి, ఫ్లైట్ టికెట్స్ కావాలి, ప్రయాణాలు చేయాలి, అనుమతులు ఉండాలి. మీరు స్వయంగా వెళ్ళి చెప్పాలి అంటే ఎంతో కష్టం. సర్వలోకానికి వెళ్ళమని అందరికీ చెప్పాడు, మర్చిపోకండి. సుశీల్గా చెప్పాడా? లేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి. మరి సర్వలోకానికి మనం వెళ్ళలేం కదా ప్రభా, నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలను ప్రభా? నేను అనేక దేశాలు, నేను ప్రపంచ యాత్రికుని కాదు కదా ప్రభా తిరగడానికి. అంటే చాలా మంది దేశాలు తిరుగుతూ ఉంటారు వ్లాగులు చేసుకుంటూ. నేను ఇన్ని దేశాలు తిరిగాను, అన్ని దేశాలు తిరిగానని. ఏం చేస్తున్నా? వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏదో వాళ్ళు తిరుగుతున్నారు. కానీ నువ్వు తిరగాల్సింది ఎవరి కోసం? ఏమండి, ఆయన నామ ఘనత కోసం.
నిత్య జీవాన్ని పరిచయం చేయటం కోసం మరి నువ్వు వెళ్ళాలి అంటే ఎస్, మీడియం, ప్లాట్ఫామ్ ఏంటది? అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను ఒక పాట. ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోద్ది. తెలుగు పాట అంటే తెలుగు రాష్ట్రాలను తిరుగుతుంది, అంతే కదండి. తెలుగు రాష్ట్రాలు ఎంత మీరు గట్టిగా పంపించినా పక్క రాష్ట్రం వాడికి వినిపించా అనుకోండి, వాడికి ఏం అర్థం అవదు. వాడికి అర్థం కాదు, భాష తనది కాదు కదా. మరి ప్రపంచానికి అర్థం కావాలి అంటే ఇంగ్లీషు భాషలో ఉండాలి. వెళ్ళిపోతాయి, అన్ని దేశాలకి వెళ్ళిపోవాలి. అందుకే కష్టపడి ఖర్చు అయినా, ఏమండి, శ్రమ అయినా, బాధ అయినా నిద్రలు ఉంచలేదండి ఎవరికి. నిజమండి. ఆ ప్రశాంత్ స్టూడియోలో ఉన్నాడు తెల్లవారుజాము 4 గంటలకు చెన్నైలో. క్రాంతి వాడు పడుకోలేదా, రే చెయ్యిరా. రాత్రి వాడికి 12:30కు ఫోన్ చేశాను, వాడికి, డాడీ చేస్తానండి డాడీ, చెయ్యిరా, పాట వెళ్ళాలి అందరి దగ్గరికి. లండన్లో నా కొడుకు చెప్పాను, నానా రాయిరా. వాడు పాట అంతటిని చాలా ఇంగ్లీష్లో రాసి ఇచ్చాడు. వెంటనే దాన్ని నేను రైమింగ్ చేసేసాను మొత్తం అంతా. లాస్ట్లో రైమింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇంతమంది సహకారం, వాళ్ళందరినీ నేను ఎందుకు పనిలో ముందుకు నడిపించాను అంటే అలా ఒక అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని మీ చేతులు పెడతానని ఇప్పుడు. కమాన్, ఒక మంచి పాట కష్టపడి రోజుల తరబడి కష్టపడి రచించి, ఏమండి, ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి ఒక మధురమైన గీతంగా, ఒక చక్కటి కూర్పుతో, చక్కని వీడియోస్తో, మంచి భాషతో, మంచి సింగర్తో పాడించి అలా మీ చేతిలోకి ఇప్పుడు అందిస్తున్నాను. మరి మీరేం చేయాలి దాన్ని? ప్రపంచ వ్యాప్తము చెయ్యాలి. ఎందుకంటే సర్వలోకానికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ నీ మాటను పంపగలవు. పంపడానికి మీరు అందిస్తున్న సహకారం. అందుకే చాలా మంది వాళ్ళ ఇళ్ళ మీద ఫ్లెక్స్లు పెట్టేశారండి. కొన్ని ఫోటోలు చూశారు కదా. కానీ వీళ్ళు ఇంకా చాలా మంది పెట్టలేదంటే మీ యేసుని, మీ శిరస్సును గణపరచడం మీకు ఇష్టం లేదు. అదే మీ ఫోటో ఏమంటే పెళ్లికి ఫ్లెక్స్లు వేయించుకుంటారు, ఇంటిలో శుభకార్యం అయితే ఫ్లెక్స్లు వేయించుకుంటారు, ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అంటే నీ ఘనత చాటుకో, నేను వద్దనట్లేదు. నీ ఇంటిలో వివాహం అయితే నీ కోడలదో, లేదంటే నీ కొడుకుదో, నీ కూతురుదో, నీ అల్లుడిదో వేయించుకో ఫోటో. కానీ దానికి నువ్వు చేసే ఖర్చు నిన్ను రక్షించిన నీ స్వామిని చూపించటం కోసం, నీకు రక్షణ ప్రసాదించి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించిన నీ నాథుడిని ప్రకటించటం కోసం ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎక్కడ చూసినా జై కొట్టు నా యేసుకేయా, ఎందుకు కొట్టాలి జై ఈయనకి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో రావాలి అంటే ఎక్కడో ఎవరో చేసిన పనికిమాలిన చిన్న వీడియోస్ అన్ని వైరల్ అయిపోతుంటాయండి. పనికిరానివన్నీ వైరల్. ఎవడో టీ తాగుతూ నవ్వితే అదొక వైరల్. టీ తాగితే నవ్వితే వైరలా? అంటే అలాంటి వాటినే వైరల్ చేస్తున్న ఈ సోషల్ మీడియా, ఇలాంటి వాటిని మీరు లేరా? తక్కువ మంది ఉన్నారా మీరందరూ? మీరెందుకు చెయ్యకూడదు? మీ యేసుస్వామిని ఎందుకు చూపించకూడదు? చూపించండి. అలా చేయటం వలన వచ్చే కీర్తి ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఆ శిరస్సును అందరూ కీర్తిస్తుంటే, ఆయన చేసిన గొప్ప కార్యాలను అందరూ శ్లాఘిస్తుంటే, పొగుడుతుంటే శరీరానికే కదండి సంతోషం. శరీరానికి ఏమండి, ఫేస్ను బట్టే కదండి. మీకు షాలు ఎక్కడ కప్పుతారు? భుజం మీద కప్పుతారు, ముఖం మీద ఏరు కదా ఎవరు ముసుగులాగా. ఎంత ముఖం ఉన్నా, ఏమండి, నేను విదేశాలు వెళ్ళేటప్పుడు నాకు షాలువాలు కప్పారు, పట్టు షాలువాలు. ఏమండి, నా చేతికి ఉంగరాలు తగిలించారు. ఏమండి, అంటే దేని బట్టి? నా ఫేస్ బట్టి. కానీ ఉంగరం పెట్టిందేమో నా చేతికి, కప్పిందేమో నా భుజాన్ని, కానీ నా ముఖానికి ఏం కీర్తి రాలేదే. కానీ వీటికి ఆ కీర్తి వచ్చిందంటే దేనికి? ఫేస్ బట్టి. ఈ శరీరం అంతా కూడా గౌరవించబడింది అంటే ముఖాన్ని బట్టి. ఇది నేను ఎందుకు చెప్పను తెలుసా? సంఘముగా మీరు ఘనపరచబడాలి, కీర్తించబడాలి అంటే మీకున్న శిరస్సు క్రీస్తును బట్టి. ఆయన మీరు ఘనపరిస్తే మీకే ఆ ఘనత. ఉంగరం మీకే పెడతాడు దేవుడు, మీకే షాలో కప్పుతాడు దేవుడు, మీకే మెడలో పూల మాలను ధరిస్తాడు దేవుడు. శరీరానికే దేవుడు గౌరవాన్ని ఇస్తాడు దేవుడు.
చెయ్యరా? చెయ్యాలండి, చెయ్యాలి. ఎందుకంటే ఆ జీవాన్ని గూర్చి మీరు ప్రజలకు ప్రకటించాలి. అదే మొదటి శతాబ్దపు అపోస్తలులు చేశారు, శిష్యులు చేశారు. అపోస్తల కార్యాలు చూడండి 5వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు దూత చెబుతుంది ఏమని? అపోస్తులు బోధించినప్పుడు ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు, అంటే ఈ పరలోకాన్ని గూర్చిన మాట, ఈ యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటలన్నీ, అన్ని మాటలు కూడా ప్రజలతో చెప్పుడని వారితో చెప్పెను. దూత ఏం చెప్తుంది? ప్రజలతో చెప్పండి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే. మరి అలాంటి ప్రజలకు మనం ప్రకటించడానికి ముందడుగు వేయగలుగుతున్నారా మీరు? నింపాలి, నింపాలి, ప్రకటించాలి ఈ జీవమును గూర్చిన మాటలు. ఇంతకీ ఏ జీవం అది? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. ఎవరా నిత్య జీవం? యేసుప్రభు అంటలే చూడండి, అక్కడ ఎవరంటున్నారు? నిత్య జీవని పిలుస్తున్నారు ఆయన. ఆ నిత్య జీవమును మేము కళ్ళారా చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ఆ నిత్య జీవాన్ని కళ్ళతో చూసామండి మేము. ఆ నిత్య జీవాన్ని మేము చేతులతో ముట్టుకున్నామండి ప్రభు వారిని. ఆ నిత్య జీవాన్ని ఇప్పుడు ప్రకటించాలి అనుకుంటున్నామండి అంటున్నాడండి. మరి యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రకటన ఒక దగ్గర నుండి సరిపోద్దా? ఇతర భాషల్లోనికి కూడా వెళ్ళాలండి. కమాన్, తీసుకువెళదామండి. చెన్నై కాలేజీ వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చెన్నైలో చేస్తాం దీన్ని, ఈ పాటను మేము చేస్తాం, తమిళ భాషలో చేస్తాం. వెరీ గుడ్, అవుతుంది. వచ్చే వారం ప్రమో చూద్దరు కానీ. కన్నడ వాళ్ళు ముందుకు వచ్చారు బెంగళూరు నుంచి, మేము చేస్తాం ఈ పాటని. కమా, చేయండి. మీ భాషలలో చేయాలి, అన్ని భాషల్లోనికి ఇది వెళ్ళాలి. యేసుక్రీస్తు ఈ జీవమును గూర్చిన వార్త వెళ్ళకపోతే ఎలా? ప్రకటించాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఆయన పై విలాసం రాయబడిందని తెలుసా మీకు? ఆయన శిలువ మీద ఒక బోర్డు పెట్టించాడు పిలాతు. ఏముందో తెలుసా ఆ బోర్డులో? ఏముంది చూస్తారా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం ముందు 19వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించిన ఒక బోర్డు పెట్టించారటండి. సిలువ మీద పెట్టించారట. ఆయన వేసినప్పుడే గొల్గొతా కొండ, అది కూడా ఎత్తైన ప్రదేశం, కొండ మీద సిలువ వేయించాడు. ఆ సిలువలో కూడా నెత్తికి పైగా పెట్టించాడటండి. అది ఎందుకు? చదవాలి, అందరూ చదవాలి. మాకితను యూదుల రాజు కాడు అని అన్న యూదులే నజరేయుడైన యూదులకు రాజు అయిన యేసు ఈయనే, నేను ఒప్పుకుంటున్నాను. పిలాతు రాయించాడండి, ఒక్క భాషలో కాదండి. 20వ చూడండి, 20వ వచనమా? 20వ వచనం. అది హెబ్రూ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన. ఎందుకంటే 3 భాషలు రాయించాలా? ఏమండి, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 3 భాషలు ఎరిగిన ప్రజలు ఉన్నారు అక్కడ. ఒకటి హిబ్రూ భాష తెలిసిన వాళ్ళు, 2 గ్రీకు భాష తెలిసిన వాళ్ళు, ఇంకోటి రోమా భాష, రోమీయుల భాష. అంటే రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలట. అవునా? ఏమండి, పిలాతు రోమీయుడు కదా, వాడు రోమన్ సిటిజన్ కదా వాడు. మరి వాడి భాషలో ఎందుకు రాయించాడు? నా రోమీయులు కూడా చదవాలి. ఈయన నజరేయుడు యూదుల రాజైన యేసు. ఏమండి, యేసుక్రీస్తును నమ్మని ఒక అన్యజనుడే 3 భాషలలో యేసుక్రీస్తు యొక్క ఏమండి ఆయన రాజు అని ప్రకటించడానికి ఇష్టపడితే నమ్మిన మీరేం చేయాలి చెప్పండి?
ఎన్ని భాషల్లో? ఆ? అన్ని భాషల్లోని ఆయన నజరేయుడగు దేవుని కుమారుడైన నిత్య జీవమైన క్రీస్తు చెప్పాలా వద్దా? అందుకేనండి ఇంగ్లీష్ భాషకి వెళ్ళిపోయానండి. ఎలాగైనా వెళ్ళిపోవాలి, చేసేయాలి. అప్పటికి చాలా మంది అన్నారు, అప్పుడే ఇంగ్లీష్ భాష ఎందుకండి, బాగుంటుందా, వెళతాదా, అందరూ చూస్తారా? ముందు చెయ్యి, చూస్తారు. చెయ్యాలిగా, నీ ప్రయత్నం చెయ్యాలి కదా. చేశాం కనుకనే ఇంగ్లీష్ భాష, ఇంకా తర్వాత ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి, ఇంకా నా బుర్రలో ఉన్నాయి. ఏం చేయాలి? లాటినా? ఎందుకంటే మొట్టమొదటిసారిగా బైబిల్ ముద్రించబడింది లాటిన్ భాష, తర్జుమా చేయబడింది లాటిన్ భాషలోనికి. ఇక గ్రీక్ ఉంది, హిబ్రూ ఉంది. వెళ్ళాలా? వాళ్ళు కూడా వినాలి కదా. ఎవడో పిలాత్ అయిన వాడు యేసుప్రభు శిలువ మీద 3 భాషల్లో ఆయన పేరు రాయిస్తే నేను ఆయన నమ్మిన వాడుగా ఎన్ని భాషల్లో చెప్పాలి? అందుకే డిసైడ్ అయిపోయాను నేను, చేద్దాం ఏదో ఒకటి. ఏమండి, వెనకాతలు డబ్బులుండి డిసైడ్ అవ్వలేదు, విశ్వాసం, నమ్మకం. చెయ్యగలమా లేదంటే ఎస్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్ని సాధ్యమైన యేసుప్రభు చెప్పాడు కదా. ఇన్ని చెప్పిన తరువాత కూడా మనం ముందడుగు వేయకపోతే ఎలా అండి? అందుకే మొట్టమొదటిసారిగా తొలడుగు వేసాం మనం. దేనిలోనికి తొలడుగు వేసాం? ఇంగ్లీష్ భాషలోనికి. అందుకే ఇప్పుడు ఆ పదాలు, కమాన్, ఇంగ్లీష్ భాషలో సాంగ్ ప్లే చేయండి, కిందన అక్షరాలు చూడండి, అక్షరాలు కూడా ఇచ్చాను నేను. అంటే ప్రపంచం వినాలి వాళ్ళకి నచ్చినట్లుగా. మనం డప్పులు, డోలకులు, తబలాలు కొడితే వినరు. అందుకే ఆ పాట స్టైల్ మార్చేశాను నేను, టోటల్ పాట స్టైల్ మార్చేశాను. మార్చి వాళ్ళకి నచ్చినట్లుగా వాయింపించాను నేను. చూస్తారా? కమాన్, ప్లే సౌండ్. సౌండ్ సౌండ్ పెంచండి రా, అందులో ముద్రించేయండి. Shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my defender, he's the only way that leads us to blissfulness. Hail Jesus, my deliverer, the only one who will raise you to foreverness. The darkness on the earth with fearlessness. His blood has wiped our sins and stood as fortress. Endless words can't praise his chronicle reminiscences. His glory remains unfailing for all the ages. His name is plausible in this wide, wide world. His name on hearts shall never fade like the color of gold. ఓకే, లైట్ సాంగ్. దేవుని పిల్లలారా, గూస్ బంప్స్. ఏమండి, పల్లవికి గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారండి చాలా మంది. 2 చరణాలు ఉన్నాయి, 2 చరణాలు. నిజంగా చెప్తున్నానండి, చరణాలు విన్న తర్వాత కూడా ఆ మాట ఖచ్చితంగా మీరు అంటారు. కారణం ఏంటంటే, నా యేసుప్రభుని గురించి ఎంత గొప్పగా పొగడటం, రాగం తీయటం, ఆయన కోసం ఎలుగెత్తి చాటటం, అరవటం, మాట్లాడటం, ఇవన్నీ దేవుడు ఈ తరంలో మీకు, మనకు, ఈ సంఘానికి, సత్యానికి స్తంభమైన క్రైస్ట్ చర్చ్కి ఇచ్చిన ఆధిక్యత మర్చిపోకండి. ఎవరెవరు దీనిలో పాలివారయ్యారో వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వరం మనకి చెవిలో చెప్పింది ఎక్కడ చెప్తున్నాం? ఇప్పుడు మనం మిద్దెల మీద చెప్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా, ఆల్ ప్లాట్ఫామ్స్, ఆల్ నేషన్స్. ఎవరెవరికి ప్రకటించమన్నట? ఇందాక దేవదూత ఎక్కడెక్కడ ప్రకటిస్తుందని మీరు విన్నారు. ప్రకటన గ్రంథం 14, మళ్ళీ చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం అండి. భూనివాసులకు అనగా ప్రతి జనము, ప్రతి వంశమునకును. వాళ్ళు స్పానిషా?
ఏమండి? వాళ్ళు యూరోపియన్సా, వాళ్ళు రష్యన్సా, ఏమండి, వాళ్ళు చైనీసా, ఎవరు? ఏ భాషలు అంటున్నాడు? భూనివాసులు కనుక ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యములో ఎగురుతుంది. ఇప్పుడు మీరు ఎగరాలి, ఏంజల్స్ ఎగురుతారా? నేను ఆల్రెడీ రెక్కలిచ్చాను, ఇప్పుడు మీకు పాట ద్వారా రెక్కలిచ్చాను మీకు. కమాన్, ఫ్లై, ఎగరండి. పోస్టర్ వేస్తారో, స్టిక్కర్ వేస్తారో, హోర్డింగ్ వేస్తారో, ఏటండి జై కొట్టు ఏసని అందరు మాట్లాడుకునేటట్లుగా ఏంటి జై కొట్టాలి యేసుప్రభుకి? వస్తుందట్రా పాట, ఏదో చూద్దాం, ఈస్టర్ బ్లాస్టర్ అన్నాను. అందుకే బ్లాస్ట్ అయిపోతుంది ఈస్టర్కి, సండే. దెబ్బకి విని ఏముందండి ఈ పాట, అరే మనం ఎందుకురా చేయలేదు మన వాళ్ళ కోసం ఈ పాట అనుకోవాలి మతోన్మాదులైన వాళ్ళు. ఏమండి? విశ్వవ్యాప్తమైన విశ్వ గురువు యేసుప్రభు, విశ్వ నాయకుడు ఆయన. అంత గొప్ప ఆధిక్యత కలిగిన యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగిన మీరు ఆయా భాషలు ఉన్న వాళ్ళకి చెప్పరా? ఏమండి నేను నా భాషకే పరిమితం అయిపోతానండి? కాదు. ఎవరో యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు సిలువ మీద 3 భాషల్లో రాస్తే మనం కూడా ఆయా భాషల్లో ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఈ సంఘం మీరు నా వెనకుంటే తీసుకెళ్తా. యేసుక్రీస్తు కీర్తిని తీసుకెళ్తా. ఇంకా దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్, అంటే ఇది ఓన్లీ ప్రారంభం. మీరు జనవరిలో కూడా అనుకోలేదు ఇంగ్లీష్ పాట వస్తుందని. ఏమండి? నేను అనుకోలేదు, నిజంగా నేను అనుకోలేదండి. సెమినార్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి తర్వాత పనులు ప్రారంభించాను. ఎలాగైనా సింగర్లతో ముందుగా రెడీ చేయించాలి, ఎందుకంటే కొంతమంది సింగర్లు ఆ టైంకి దొరకలేకపోయారు. కాబట్టి నేను ముందే రెడీ అవ్వాలని అనుకుంటున్నప్పుడు వచ్చిందండి ఈ పాట. ఈ పాట వినగానే, రెడీ అవ్వగానే నేను ఒకటే అనుకున్నాను, ఇది ఇక్కడ సాగిపోకూడదు, వెళ్ళిపోవాలి అందరి దగ్గరికి. లేదంటే మన ఆల్బమ్, యాన్యువల్ ఆల్బమ్ రావడానికి 2027 మరలా జనవరి వరకు ఆగాలి. ఇన్ని నెలల ఎలాగ ఆగుతాం? ఏమండి? ఆయన గురించి చెప్పడానికి ఆగుతామా? ఆయన గురించి ప్రకటించడానికి మనం వెయిట్ చేస్తామా? నో. ఇబ్బంది అయినా, కష్టమైనా, ఏమండి, సమస్యలున్నా, ఏమండి, లేమున్నా, ఏమున్నా ముందడుగు వేయాలి అంతే యేసుక్రీస్తు కోసం. ప్రగతి పదంలో ఆయనను దూసుకుపోవాలి అంటే, క్రైస్తవ్యం ముందుకు వెళ్ళాలి అంటే, ఈ దేశంలో ముఖ్యంగా మైనారిటీస్ గా పిలువబడుతున్న మనం, క్రిస్టియన్స్ గా తక్కువ మందిగా చిన్న చూపు చూపబడుతున్న ఈ దేశంలో, ఇన్ ఇండియా, యేసుక్రీస్తు వారిని గొప్పగా చూపించాల్సిన ఆ కొద్ది మందిగా మీ అందరి మీద, మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మర్చిపోకండి, మనందరి మీద ఈ బాధ్యత ఉంది. ఒకరోజు దేవుని యొక్క కీర్తిని తెలుసుకున్న ఇతర దేశాల నాయకులు ఏమన్నారు తెలుసా? చూస్తారా? దానియేలు గ్రంథం చదవండి, బైబిల్ చరిత్ర. బైబిల్లో రాయబడిన, దేవుడు మన కొరకు రాయించిన చరిత్ర, మనల్ని పురుకొల్పడానికి దేవుడు ఏనాడో రచించి లిఖింప చేసిన చరిత్ర ఇది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనములకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఆయనను సేవించినట్లు. ఎవరన్నారు ఈ మాట? విచ్ కింగ్? పైన చూడండి సందర్భం. అహష్వేరోషా లేదంటే నెబుకద్నెజరా? ఎవరంటున్నారు చూడండి ఆ మాట. బెల్షెజరా? ఓకే, బెల్షెజర్ అంటున్నాడు చూడండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించాలి. సేవ చేయాలి, సేవించాలి, ఆయన్ని కీర్తించాలి, పొగడాలి. ఒక రాజు అనుకున్నాడండి బెల్షెజర్. ఎవరిని కీర్తించాలటండి? ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. అన్ఎండింగ్, ఏమండి, ముగింపు లేని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అదే చేతి సహాయము లేక తీయబడిన నెబుకద్నెజరు చూసిన కలలోని చిన్ని రాయి. అది ఎంత అయిందటండి? భూతలమంతా మహాపర్వతముగా మారిపోయిందట. పర్వతం. ఎవరా పర్వతం?
యేసుక్రీస్తే నీ పర్వతం, యేసుక్రీస్తే నీ దుర్గం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. మరొక రాజు, ఇతనెవరు? అప్పుడు రాజుకు దర్యావేషు ఏమన్నాడు చూడండి. ఇందరు బెల్తషస్సరు మాట్లాడాడు, నెబుకద్నెజరు అదే మాట అన్నాడు. వాళ్ళంతా కూడా అన్య జనాంగం అండి, ఇతర దేశానికి చెందిన జాతికి చెందిన చక్రవర్తులు. మరలా రాజులు కూడా కదా, రాజు అంటే ఒక దేశానికి రాజు. ఇలాంటి రాజులందరికీ పైన సుప్రీం చక్రవర్తి అంటాడు. అలాంటి చక్రవర్తి ఏం మాట్లాడుతున్నాడు? లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించారండి, తాకీదులు రాయించారటండి. అంటే తెలియడానికి ఆ రోజు మీడియా లేదు కదండి, చర్మపు కాగితాలు, ఉత్తరాలు ఇవే కదండి, వాటిని మాత్రమే వ్రాయించి పంపించాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నేను నియమించినది ఏంటంటే, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందున్న నివాసులు ఎవరైతే నన్ను చక్రవర్తిగా స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా దానియేలు యొక్క దేవుడు. దానియేలు ఎవరు అనుకున్నారు? మ్యాన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, దేవుని పక్షాన నిలబడిన కొడుకు. ఆ దానియేలు దేవుడైనా భయపడండి మీరు. ఆయన సముఖమునంత వణుకుచుండాలి, వణకాలి మీరంతా. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే యుగ యుగములు ఏలువాడు, ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. ఏమండి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చరిత్ర, క్రీస్తు తర్వాత 1000 సంవత్సరాలు మనం మాట్లాడుకుంటున్న నేటి చరిత్ర. ఏమైంది యేసు ప్రభు? క్రీస్తు వారు అణిగిపోయారా? క్రీస్తు వారు చంపబడ్డారా? క్రీస్తు వారు తుడిచిపెట్టబడ్డారా? నెవర్. తుడిచేద్దాం అనుకుంటున్నారు, ఏమండి, చెరిపేద్దాం అనుకుంటున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి చెల్లవు, సాగవు. ఎందుకంటే దీనికి ముందున్న వాళ్లే, రాజ్యాలే యేసుక్రీస్తుకు దాసోహం, ప్రణమిల్లాయి. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎవరు క్రీస్తు సామ్రాజ్యాన్ని ముగించలేరు. అది క్రైస్తవుల నమ్మకం. నువ్వు చంపగలవేమో క్రైస్తవుణ్ణి, క్రైస్తవ్యాన్ని చంపలేవు. క్రైస్తవుని హింసించగలవేమో, కానీ క్రైస్తవ్యాన్ని నాశనం చేయలేవు. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఇది గతములో యుగ యుగముల ముందు వ్రాయబడిన చరిత్ర, భవిష్యత్తులో యుగ యుగాలకి నెరవేరవలసిన చరిత్ర ఇది. దట్ ఈస్ ద హిస్టరీ. యేసుక్రీస్తు వారు సాధించిన చరిత్రది. ఎంత గొప్ప సామ్రాజ్యం, ఎంత గొప్ప ఆధిక్యత ఉన్న ఈ సామ్రాజ్యం కోసమండి మీరు, నేను, మనమందరం పాటుపడాలి. చివరిగా 2 పాటలు, తెలుగు అండ్ ఇంగ్లీష్ చూద్దాం. ఈస్టర్ ఏప్రిల్ 5 నేను బెంగళూరులో ఉంటాను మీటింగ్స్లో. అయినా ఆ రోజే రిలీజ్ కాబోతున్నాయి. దానిని పిల్లలుగా మీరందరూ కూడా ఎంతమందికి చేరవేయగలరో, కేవలం సోషల్ మీడియాలోనే హల్చల్ చేయడం కాదు. ఇది ఎక్కడ చేయాలో తెలుసా అండి? గోడల మీద, వీధులలో, మిద్దెల మీద, ఎత్తు చోట్ల మీ క్రీస్తుని గురించి ప్రకటించండి. మా ఫోటోలు తీసేసినా పర్లేదు, మా ఫోటోలు లేకపోయినా పర్లేదు, మీకు PhD కావాలంటే అందరికీ పంపిస్తాం. కేవలం ఆయన పాట, ఆయన ఫోటో వేసి పెట్టండి చాలు. చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన క్రైస్ట్ చర్చ్ పిల్లలు, బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ సైన్యం, వాళ్ళు తలుచుకుంటే జరగనదంటే ఏమీ లేదు. 1000 మందికి ఉచితంగా లక్షల రూపాయల ఆహారం పెట్టిన దాతలండి మీరందరూ. ఆ నమ్మకం మీ మీద ఉంది నాకు. అడగగానే పెడతాం భోజనం మేము వచ్చిన వాళ్ళందరికీ అన్నారు, ఇచ్చారు. నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ తిన్నారు. అది మీరు చూశారు. అంటే మనం అనుకుంటే దేనినైనా చెయ్యగలం, సాధించగలం, నో డౌట్. ఇది కూడా చేసి చూపిద్దాం ఈ ప్రపంచానికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.